హలో అండి అందరికీ. ఏమైందిరా చిన్న? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యయ్యో! ఆగు ఆగు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను చికెన్ తిని చాలా రోజులవుతుంది. మమ్మీని బిర్యానీ చేసి పెట్టమంటే చేసి పెట్టట్లేదు. నాకు చాలా ఏడుపొస్తుంది. నాకు బిర్యానీ కావాలి. బిర్యానీ కోసం ఇంత ఏడుస్తున్నావా? ఎందుకు చెయ్యట్లేదురా అమ్మ? శ్రావణ మాసం వెళ్ళేదాకా బిర్యానీ చేసి పెట్టదంట. నాకు ఇప్పుడే బిర్యానీ తినాలనిపిస్తుంది. నాకు బిర్యానీ కావాలి. అర్రే! దానికోసం ఇంతలా ఏడుస్తున్నావారా నువ్వు? ఓకే. ఓకే. నాన్ వెజ్ లేకుండా వెజ్జే నాన్ వెజ్ లాగా ఉండే బిర్యానీ చేసి పెడతాను. హ్యాపీగా తినేద్దువు కానీ. ఓకేనా? సోయా చంక్స్‌ని ఫస్ట్ నానబెట్టేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా మొత్తం దానిలో వేసి వేయించేసుకొని, అలానే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, టమాటో కూడా వేసేసి వేయించేసి, దానిలో సోయా చంక్స్ కూడా వేసి వేయించుతూ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా వేగనివ్వండి. అలానే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ కూడా దానిలో వేసేసి, దాన్ని కూడా ఒక 5 మినిట్స్ వేయించండి. వేగిన తర్వాత దానికి సరిపడా వాటర్ కూడా పోసేసుకొని, దానిలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. వేసుకొని తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేసి, మూత పెట్టేసి కుక్కర్‌ని 3 విజిల్స్ రానివ్వండి. అంతే అయిపోయింది బిర్యానీ. దానికి కాంబినేషన్‌గా టమాటో కర్రీ చాలా బావుంటుంది. టమాటోస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని చెక్క, లవంగ, యాలకులు, జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోండి. దానిలోనే ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నూనె బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి, పచ్చిమిర్చి కూడా వేసి దాన్ని కూడా బాగా వేయించాలి. బ్రౌన్ కలర్ రావాలి. అలా వేగిన తర్వాత ఈ టమాటో ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ టమాటో ఇది కూడా దానిలో వేసేసి బాగా వేయించేసేయండి. అంతే సింపుల్‌గా టమాటో కర్రీ కూడా రెడీ అయిపోతుంది. దానికి కాంబినేషన్‌గా టమాటో కర్రీ చాలా బావుంటుందనమాట. మీకు కుదిరితే దానిలో పన్నీర్ వేసుకోవచ్చు. లేకపోతే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నాకవి 2 వద్దు అని చెప్పి నేను ఓన్లీ టమాటో కర్రీ మాత్రమే చేశాననమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ మొత్తం ఉడికిపోయిన తర్వాత దాని పైన మసాలా దినుసులన్నీ తీసేసుకొని ఒక్కసారి దాన్ని కలిపేసి బౌల్‌లో తీసి పెట్టేసుకోండి. టమాటో మంచిగా మగ్గిపోతుంది. దానిలో అది వేయించేసుకున్న తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసుకొని, అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయండి. చాలా టేస్ట్ బావుంటదనమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. డెఫినెట్‌లీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందా అండి? చిన్న ఓకేనా? హ్యాపీనా? మమ్మీకి చెప్పి చేయించుకుంటావా? థాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓకే. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలా చాలా బావుంటుంది. హ్యాపీగా చేసుకొని తినేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ అండి.